ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఈరోజు అరటికాయ ఉప్మా కూర చేస్తున్నానండి. అది చూపిస్తాను చూడండి. ఇదిగోనండి, ఒక అరటికాయ తీసుకున్నాను. ఇలా ముక్కలు, పెద్ద ముక్కలు తరిగి నీళ్ళల్లో వేసాను. దానికేమో ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క, కరివేపాకు, ఒక నిమ్మకాయ అండి. పోపు మీ అందరికీ తెలిసిందే కదా, వేసేటప్పుడు చూపిస్తాను. ఇది కుక్కర్లో పెడుతున్నానండి. ఒక కోత వచ్చాక కట్టేస్తాను. మా కుక్కర్ బాగా ఉడుకుతుంది. కుక్కర్ని బట్టి పెట్టుకోండి, లేదంటే బయట ఉడకబెట్టేసుకోండి. చూసుకుంటూ ఉంటే సరిపోతుందండి. నేనైతే కుక్కర్లో పెడుతున్నాను. ఉడికాక పోపు వేయడం చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది. తొందరగా డైజెషన్ అవుతుంది. ఏదైనా కడుపు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదండి. మనం ఉప్మా ఎలా చేసుకుంటామో సేమ్ అదే పోపు వేసుకోవాలండి. ఇందులో పెద్దగా ఏం వేయక్కర్లేదు. అందుకని పిల్లలు కూడా పెట్టచ్చండి, కారం తక్కువ వేసి. వాళ్ళకు కూడా బాగా ఈజీగా అరుగుతుంది అనమాట అరటికాయ. కడుపు నొప్పి వాళ్ళకి, జ్వరాలు వచ్చి తగ్గిన వాళ్ళకి, అలా కొంచెం డైజెషన్ వీక్గా ఉన్న వాళ్ళకి, కొంచెం కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు వీక్ అవుతుంది కదండి, అలాంటప్పుడు కూడా ఇలాంటి కూర పెడితే వాళ్ళకి చాలా ఈజీగా డైజెషన్ అవుతుందండి. చూద్దామండి ఇది ఉడికాక ఎలా ఉందో. ఇదిగోనండి, ఉడికిపోయే అరటికాయ ముక్కలు చిల్లీలు దాంట్లో వేసి మొత్తం నీరంతా పోయిలా వడకొట్టేశాను. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇదిగోనండి, స్టవ్ అంటించి మూకుడు పెట్టానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోక్కర్లేదండి. డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ఇది చేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్, ఇంకా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు, వేసుకుని వండుకోవచ్చు. ఫస్ట్ కొద్దిగా ఇంగు వేసానండి. నేను ఒక్కాయ చేశాను కాబట్టి కొద్దిగానే శనగపప్పు వేస్తున్నాను. ఎక్కువ చేసుకుంటే కొంచెం పోపు ఎక్కువ వేసుకొని బాగుంటుంది. కట్టకట్టలాడి పోపు చాలా బాగుంటుంది. మినపప్పు వేసానండి కొద్దిగా, అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అండి. గరిటె తీసుకుంటాను. వేగాలండి కొద్దిగా. కొంచెం వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేస్తాను. ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి వేస్తున్నానండి. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక్కాయ కొంచెం కారమే తింటాం మేము, ఎక్కువ కారం తినమనేసి నేను వేయలేదండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఇవ్వనండి, వేగింది పోపు అంతా. ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, మొత్తం అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు మొత్తం వేస్తున్నానండి. కొంచెం వేగితే అప్పుడు అరటికాయ ముక్కలు వేసుకోవచ్చండి. కొంచెం పచ్చిమిరపకాయ వేగిందనుకోండి బాగుంటుందండి. మన పచ్చిమిరపకాయ కూరలో వచ్చినా పడేయక్కర్లేదండి, తినేది. కారం సరిపోతుంది. అప్పుడు వేగలేదనుకోండి కారం అలాగే ఉంటుందండి, తినలేమన్నమాట. ఇవ్వనండి, వేగింది. కొంచెం ఇలా వేగితే చాలన్నమాట. ఇప్పుడు అరటికాయ వేసేస్తానండి. అరటికాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను. వేసేసి కొద్దిగా పసుపు వేస్తున్నానండి. సరిపడా ఉప్పు వేస్తున్నాను. కలుపుదామండి ఒకసారి మొత్తం పోపు అంతా. కొంచెం ముక్కని ఇలా ఇనుపుకోవాలన్నమాట అండి. కొంచెం ఇలా స్మాష్ చేసుకున్నాం అనుకోండి, కూర అంతా పడుతుందండి, పోపు అంతా పడుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. కొంచెం ఇలా స్మాష్ చేసుకుంటే బాగుంటుందండి. ఇలా స్మాష్ చేసుకోవాలండి. అల్లం అది వేసాం కదండి, కొంచెం ఘాటుగా ఉందన్నమాట. అంతేనండి, అయిపోయింది కూర. స్టవ్ కట్టేసి నిమ్మకాయ పిండుకుందామండి.
స్టవ్ ఉండగా అయితే కొంచెం చేదు వస్తుంది అంటారని కట్టేసి వేద్దామండి. ఇదిగోనండి. ఒక నిమ్మకాయ పడుతుందండి. పులుపులుగా కూర బాగుండాలి కదా, అందుకని ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుందండి. దీన్ని ఇలా కలిపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత బౌల్లో తీస్తానండి. ఇదిగోనండి, కూర అంతా బౌల్లో తీసేసాను. చూసారా? ఇది మీకు నచ్చితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. పుల్లగా కారం కారంగా కమ్మగా ఉంటుందండి కూర. అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది, పుల్కాలోకిను. మీరు ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. ఓకే అండి.